అందరికీ నమస్కారము. ఈ ధనుర్మాసంలో మనము తిరుప్పావై పాసురాలు వింటున్నాం కదండి. అందులో మనము నిన్న 7వ పాసురము పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనము 8వ పాసురము చెప్పుకుందామండి. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూను కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారి అందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలంగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లేము. అశ్వాసుర రూపుడైన కేశిని చాణూర ముష్టి కాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటుకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. ఇందులో 8వ పాసురము పూర్తి అయినది. రేపు మనము 9వ పాసురం గురించి చెప్పుకుందామండి. దయచేసి ఛానల్ చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ చూస్తూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.